ఈ ఒక ప్రాజెక్ట్ కేవలం ఒక క్లోజ్ డోర్ లో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా సీమ ప్రజలందరికీ కూడా ఇది కామధేనుగా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితిలో కూడా మనము పోరాటం ద్వారా కాపాడుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారి దృఢ సంకల్పంతో ప్రతి జిల్లాలో కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఇలా ఉద్యమ రూపంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ప్రతి జిల్లాలో చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రాప్తాడ్లో మరీ ముఖ్యంగా నామద్దెల గ్రామంలో ఇది జరుగుతూ ఉన్న ఈ ప్రోగ్రామ్ కి జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం చెప్తున్నామన్నా. ఈరోజు కేవలం ఒక పిలుపు నుంచి ఇంతమంది వచ్చారంటే ఇక్కడ జరిగిన ఈ లైనింగ్ పని నిజంగా మనకు వద్దు. ఎక్కడ కూడా భూగర్భ జలాలు అనేది లేదు. రైతులందరికీ కూడా అన్యాయం జరిగింది అని పసిగట్టి ప్రతి రైతు ప్రజలందరూ కూడా కదలొచ్చినారు స్వచ్ఛందంగా. అనా ఈరోజు మనం చూస్తున్నాం, టీడీపీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని. అడిగిన ప్రతి వ్యక్తికి కూడా సమాధానం చెప్తున్నాం. ఆ రోజు అవకాశం వచ్చిన వెంటనే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 24-25 టీఎంసీ నుంచి ఇదే జిల్లాకు ఆయన పుణ్యాల వల్ల 84 టీఎంసీ నీళ్ళు వచ్చినాయి మనం చూసాం. పయ్యాల కేశవ్ గారు మాట్లాడుతూ అన్నారు, ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు అడుగుతున్నారు కదా కేశవ్ గారు. ఈరోజు మీకు ఒకటే అడుగుతున్నాను కేశవ్ గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు కదా. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బీటీపీ ప్రాజెక్ట్ తీసుకొని రావాలని 114 చెరుకు నీళ్లు తీసుకొని రావాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే మీ స్వంత నియోజకవర్గంలో రైతులందరికీ కూడా మీ ప్రభుత్వంలో ల్యాండ్ చేసింటే ఆ ల్యాండ్ పూలింగ్ కు డబ్బు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్తున్నాను. దీనికి ఏ మంత్రి అయినా కానీ, ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఓపెన్ డిస్కషన్, ఓపెన్ చర్చకు సిద్ధమా అని మేము అడుగుతున్నాం. మీరు ఎక్కడైనా రావచ్చు. ఎందుకంటే ఆ రోజు కళ్యాణం నియోజకవర్గానికి ఒక చుక్క నీళ్ళు లేదు జీడిపల్లి ప్రాజెక్ట్ నుంచి అని చెప్తే వాళ్ళందరికీ కూడా డబ్బు ఇచ్చిన ఘనత 80 కోట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కుందుర్పి, షెట్టూర్, కళ్యాణదుర్గం టౌన్, కళ్యాణదుర్గం రూరల్, అదేవిధంగా బ్రహ్మ సముద్రంలో అక్కడి నుంచి మళ్ళా బీటీపీకి వెళ్ళి గుమ్మగట్టకి వెళ్ళి నీళ్లకు మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతుకి కూడా ల్యాండ్ ఇచ్చిన రైతు కూడా డబ్బిచ్చి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం మనం చేశాం. ఇది ప్రశ్నించడానికి ఎవరైనా దీని గురించి కమెంట్ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చైర్ మనమే ఇస్తాం, ఓపెన్ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం. ఎవరైనా ఉండొచ్చు, కూటమిలో ఎవరైనా ఉండొచ్చు. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చి పోరాడుతున్నారంటే ఒకే మాట అడుగుతున్నాం, మీరు రైతులకు ఏదైనా చేశారా? చంద్రబాబు నాయుడు గారు చేశారా? ఉన్న డబ్బులంతా కూడా తీసుకొని పోయి రాజధాని కట్టానని చెప్తున్నారు. రాజధానిలో అసలు ల్యాండ్ పూలింగ్ జరిగితే వాళ్ళకి డబ్బు ఇచ్చిన పాపాన్ని కూడా మీరు పోలేదు. ఇంకా రైతులకు రైతు భరోసా అనేది గోవిందా, రైతుకు సబ్సిడీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ గోవిందా ఇచ్చారా? రైతుని నా మహారాజుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఈరోజు రైతుల గురించి పట్టించిందో నాథుడే లేదు. ఉన్న డబ్బంతా అప్పు చేసి తీసుకొని పోయి మీరు ఏం చేస్తున్నారు? రాజధాని మునిగిపోయే రాజధాని కట్టిస్తున్నారు. అంటే మీకు సిఇఓల పైన, బిజినెస్ మ్యాన్ పైన ఉన్న చిత్తశుద్ధి నిజంగా రైతుల పట్ల లేదు. అనా మనం అందరూ కూడా సమిష్టంగా పోరాడి ఈ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు డెఫినెట్ గా మీరు మళ్ళీ కొనసాగించాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అదే విధంగా ఈరోజు మడక్సిర బ్రాంచ్ కెనాల్ వరకు మన ఎంఎస్ రాజు గారు కూడా మాట్లాడుతూ
ఎన్నో వేల కోట్లు తెచ్చినామంటున్నారు. అయ్యా రాజు గారు, ఆ రోజు కూడా మన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారే ఛాంపియన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గా మడకసిర ప్రాంతాన్ని కూడా ఉద్ధరించినారు. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాం, కేవలం మీరు మాట్లాడుతున్నారే తప్ప ఎక్కడ కూడా మీరు పని చేయడం లేదు. ఈ రోజు ఇంతమంది రైతు కేవలం 2 సంవత్సరంలో వచ్చి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారికి పలుకుతున్నారంటే మీ వైఫల్యం, మీరు జీరోగా అయిపోతున్నారని మీ అందరూ కూడా సవినయంగా తెలియజేస్తూ, రైతు బతుకు పోరాటము అనంతపురం ఉమ్మడి జిల్లాలో రైతు చేస్తున్నటువంటి బతుకు పోరాటం యొక్క తొలి ఘట్టము మాత్రమే. మనం ఇంకా 3 సంవత్సరాల పాటు చేయాల్సిన యుద్ధం ఇది. ఒక రోజుతో కాదు, ఈ రోజుతో అయిపోతే రేపు నెల ఇంకో మీటింగ్ పెడితే కాదు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు సాధించేంత వరకు, మన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు మనము ఖచ్చితంగా ఈ పోరాటం చేయాల్సిందే. రాజశేఖర్ రెడ్డి గారు హంద్రీనీవా ప్రాజెక్టును తీసుకొని వచ్చారు. ఎందుకోసం తెచ్చినారయ్యా? రాయలసీమ 4 జిల్లాలలో 6 లక్షల ఎకరాలకు బీడు భూములకు పిల్ల కాలువల ద్వారా నీరు చేకి తీసుకొని వచ్చినారు. 6,850 కోట్లతో ఆయన మొదలుపెట్టి ఆయన చనిపోయే రోజుకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసిన లైనింగ్తో, నిన్న పిలిచిన టెండర్లతో కలిపి దాదాపుగా దీన్ని 20,000 కోట్ల రూపాయలకు పెంచినారు. మరి ఎవరికైనా ఒక ఎకరాకు తడిచ్చేదానికి పిల్ల కాలువల నిర్మాణం ఏడైనా జరిగిందా? కేవలము దీన్ని దోపిడీ యజ్ఞంగా మార్చినారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంగా ఆయన జీవిత కాలంలో ఆయన రైతుల కోసం పడిన కష్టము, చేసిన పాదయాత్రలకు ఫలితంగా ఈరోజు గాలేరు నగరి, హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు రాయలసీమ ప్రాంతానికి. మన అనంతపురం జిల్లాలో దాదాపుగా, ప్రత్యేకించి మన సత్యసాయి జిల్లాలో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఇది రాజశేఖర రెడ్డి గారి కళ. మరి ఈ కళను సాకారం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధమేనా? మరి రాజశేఖర రెడ్డి గారి కళను సాకారం చేయడానికి జగనన్న పడుతున్న కష్టం గురించి కూడా ఒక మాటలో వివరిస్తాను. రాజన్న 40 టీఎంసీల హంద్రీనీవాని తీసుకొచ్చారు 4 జిల్లాలకు. 40 టీఎంసీల హంద్రీనీవా 4 జిల్లాలకు తీసుకొచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఈ హంద్రీనీవా ఒక ప్రాజెక్టే కాదు, మంచినీళ్ళకి ఏదో చేద్దాం 5 టీఎంసీలు అన్నారు. మరి చంద్రబాబు నాయుడిని మనమంతా ఓడించినాక 2004లో వచ్చిన రాజన్న దాన్ని తాగునీటి ప్రాజెక్టుగా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు పిల్లకాలువలు ఇచ్చేటువంటి ప్రాజెక్టుగా తీసుకొచ్చాడు. అనేక రిజర్వాయర్ల నిర్మాణం చేశాడు. మరి జగనన్న వచ్చినాక ఈ 40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టుతో ఇప్పుడు చెరువులు నింపుతా ఉన్నారు. చాలా కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వచ్చింది, పేరూరు డ్యామ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రతిపాదనలో ఉంది, భైరవాంతిప లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రతిపాదనలో ఉంది. అదేవిధంగా మన డోన్ దగ్గర ఒక 60 చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. అదేవిధంగా గాజులు తిన్నకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలా, అనేక ప్రాజెక్టులకు మంచినీటి కోసం ఖర్చు పెట్టాలా, కియా ఫ్యాక్టరీకి నీళ్ళు ఇవ్వాలా. 40 టీఎంసీలతో ఏమీ చేయలేమనేసి దీన్ని 63 టీఎంసీలకు పెంచారు. ఎంతకు పెంచారు? 6,300 క్యూసెక్కులకు కాలువ వెడల్పు చేస్తూ జీడిపల్లి వరకు 63 టీఎంసీలు 120 రోజుల్లో తీసుకొచ్చే విధంగా ఆయన ఈ ప్రాజెక్టు చేశారు. అయినా కూడా మన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కడప జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అన్నాయిలు, కర్నూలు వాళ్ళు, అనంతపురం దాటుకొని మాకు నీళ్లు రావు, ఇక్కడ అంతా కూడా చెరువులు నింపడము, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం లాంటి డిమాండ్స్ ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. మాకు ప్రత్యేకమైన కాలువ కావాలంటే చిత్తూరు జిల్లాలో చక్రాయపేట మండలం నుంచి, కడప జిల్లా చక్రాయపేట మండలం నుంచి గాలేరు నగరి ప్రాజెక్టు కాలువ, ఆ కాలువ నుండి హంద్రీనీవా కాలువ చిత్తూరు జిల్లాలోకి వచ్చేదానికి వరకు పొంగనూరు బ్రాంచ్ కాలువ కనెక్ట్ చేస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు గత 5 ఏళ్లలో దాదాపుగా 2,000 కోట్లు ఖర్చు పెట్టినారు. వాళ్లకు 20 టీఎంసీల నీళ్లు చిత్తూరు జిల్లాకి ఇవ్వాలని, 20 టీఎంసీల నీళ్లు చిత్తూరు జిల్లాకి ఇవ్వాలనే ఉద్దేశంతో. అంటే ఆయన ఉద్దేశము ఈ 63 టీఎంసీల హంద్రీనీవాను అనంతపురము, కర్నూలు జిల్లాలకే పరిమితం చేసి గాలేరు నగరి, గండికోట నుంచి కడప జిల్లా నీళ్లను, వాళ్ళకి సంబంధించిన నీళ్లను కడప, చిత్తూరుకు అదనంగా 20 టీఎంసీలు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన 40 టీఎంసీల ప్రాజెక్టును 83 టీఎంసీల ప్రాజెక్టుగా చేశారు.
మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలో జగనన్న ముందర ఉన్నాడా లేదా? మరి జగనన్న అడుగులో మనం అడుగు వేయాలా లేదా? వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు అందరం కూడా ఇక్కడ కలిసి సమావేశమైన మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు వచ్చినా ఇందాక మన శ్రీధర్ అన్న చెప్పినాడు, ఆయన వస్తే మేఘాలు పారిపోతాయి, వానాలు వెళ్ళిపోతాయి, కరువు వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు కరువు చంద్రబాబు కవల పిల్లలని. రాజశేఖర రెడ్డి గారు ఏమనేవారు? కరువు చంద్రబాబు కవల పిల్లలని. అంటే చంద్రబాబు వస్తే వానలు రావు. అయితే చంద్రబాబు నైజం గురించి కూడా చెప్తాం. చంద్రబాబు వచ్చినప్పుడు నిధులు పారుతాయి. ఏం పారుతాయి? నిధులు పారుతాయి, నీళ్లు మాత్రం పారవు. రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే మన శైలజనాథ్ గారు చెప్తారు, వీరంతా పాదయాత్ర చేసి ఆ రోజు జీడిపల్లి వరకు నీళ్లు తీసుకొని వచ్చిన రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన పూర్తి చేసినటువంటి హంద్రీనివా ఫేజ్ 1 జీడిపల్లి వరకు నీళ్లు తీసుకొని వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, పేరూరు డ్యామ్ కు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మన కలగన్నామా? రాజశేఖర రెడ్డి గారు జీడిపల్లికి నీళ్లు తెచ్చారు కాబట్టి ఈరోజు పేరూరు డ్యామ్ కు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది కల మనం కన్నాం. అదేవిధంగా తురకలాపట్నం నుంచి పేరూరు డ్యామ్ కు నీళ్లు మనం ఇచ్చామా లేదా? రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా తీసుకొని వచ్చారు కాబట్టి తురకలాపట్నం నుండి పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇచ్చినాం. కియా ఫ్యాక్టరీ ఎందుకు వచ్చింది ఇక్కడికి? రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు చేసి గొల్లపల్లి రిజర్వాయర్ ని ఆ రోజు నేను 2009లో ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ ని 1.25 టీఎంసీల నుంచి 1.91 టీఎంసీలుగా పెంచారు. ప్రాజెక్టు తెచ్చింది ఆయనే, భూసేకరణకు నిధులు ఇచ్చింది ఆయనే, కాలువ నిర్మాణం చేపట్టినటువంటి ఆ తరుణంలో 1.91 టీఎంసీలకు పెంచారు. గొల్లపల్లి రిజర్వాయర్ హైట్ 3 మీటర్లు తగ్గించారు. ఎంత తగ్గించారు? హైట్ 3 మీటర్లు తగ్గించారు. ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది, 18 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల రిజర్వాయర్ కెపాసిటీ పెరిగినా ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఆ 18 కోట్లు దాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి నిర్మాణం పూర్తి చేయండి. మన ఇక్కడ వచ్చినటువంటి అమిలియన్ సురేంద్రకు సంబంధించినటువంటి కంపెనీ ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ ఆ 18 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చినాడు. ఆయనకి భోజనం చేసినారు. ఏం చేసినారు? భోజనం చేసినారు. అదేవిధంగా 36వ ప్యాకేజ్ అనేసి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గానికి 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. ఆ రోజు 55 కోట్ల మిగిలిన పనుల్లో నిన్న మళ్ళా 2014లో టీడీపీ ప్రభుత్వం వస్తానే రద్దు చేసిన పనుల్లో నిన్న 620 కోట్లకు మళ్ళా టెండర్ పిలిచినారు. అంటే 12 రెట్లు అధికంగా. మళ్ళా నిధులు పారుతున్నాయా? నీళ్లు పారుతున్నాయా? నిధులు మాత్రం పారుతున్నాయి. అంతకుముందు కూడా 14-19లో వాళ్ళు ఇవ్వండి, వాళ్ళు ఏం చేసింది లేదు. 14-19లో వాళ్ళు బీటీపీకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అప్పర్ పెన్నర్కి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 36వ ప్యాకేజ్ 2,500 కోట్ల పనులు పిలిచి 150 కోట్లు ఖర్చు పెట్టినారు. అంటే వాళ్ళు రైతులకు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కాదు, పైన లెక్క కొట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, హంద్రీనివా ప్రాజెక్ట్ అంటే పెద్ద కాలువలో కుప్పంకు నీళ్లు తీసిపోయేది అనుకున్నావా చంద్రబాబు? మా ప్రతి ఒక్క ఎకరాకు పిల్ల కాలువలు చేసి నీళ్ళు ఇచ్చి మళ్ళా తీసుకొని పోనీ బుద్ధి పుట్టిన కాదు. అంతవరకు కూడా ఈ పోరాటం ఆపం. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో ఈనాడు పత్రిక రాసేది, జ్యోతి పత్రిక రాసేది, రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని అపహాస్యం చేసేవాళ్ళు ధనయజ్ఞం అని. ఆ రోజు ₹1 ఖర్చుతో 6 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తానన్న రాజశేఖర రెడ్డి గారిది జలయజ్ఞమా ధనయజ్ఞమా? ఈరోజు 3 రెట్లు 20,000 కోట్లకి తీసుకొచ్చిన చంద్రబాబుది ధనయజ్ఞమా? నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు దోపిడీదారుడు అనేది ఇంతకంటే ఏం రుజువు కావాలని ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నా. మీరందరూ కూడా ఉన్నారు ఇక్కడంతా. ఇక్కడ మన అమిలియన్ సురేంద్ర ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే. ఆయనకు సంబంధించిన సంస్థ 30 నుంచి 40% లెస్సులు వేసి రోడ్డు పనులు చేస్తాడు. అంటే ₹100 పనిని 60 నుంచి 70 రూపాయలకే చేస్తాడు. కానీ మడకశిర బ్రాంచ్ కాలువ ఇప్పుడు టెండర్లు పిలిచినారు. 0 నుంచి 70 కిలోమీటర్ల వరకు. ఇదిగో ఈడే 0 పాయింట్, ఈ నుంచి 70 కిలోమీటర్లు 700 కోట్లతో 770 కోట్లతో టెండర్లు పిలిచినారు. 5% ఎక్సెస్, 40% లాభాలంటే 300 కోట్లు లాభాలు. మళ్ళీ నిధులు పారుతున్నాయా లేదా తెలుగుదేశం వాళ్ళకి? మరి అదే విధంగా ఈ లైనింగ్ పని చేశారు. ఇక్కడంతా గమనిస్తాను. ఆడ ముందరకు పోతే నీకు రాయి మీద కనపడుతుంది, అదేందో స్టీల్ ఫైబర్ కాంక్రీట్ అంట, 24,000 క్యూబిక్ మీటర్. మేము 4,000 రూపాయలు క్యూబిక్ మీటర్ ఖర్చు అవుతుంది. 8,000 రూపాయలు దాదాపు రేట్ ఉంది. 3,850 కోట్లు, దాన్ని ఇప్పుడు 4,000 కోట్లు చేసినారు. 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంక్రీట్ లైనింగ్ చేస్తే కుప్పంకు నీళ్లు పోయినాయి, ఎమ్మెల్యేలకు డబ్బులు వచ్చినాయి, కాంట్రాక్టర్లకు 2,000 కోట్ల ఆదాయాలు వచ్చినాయి.
ఎంత వచ్చింది? 2000 కోట్ల ఆదాయం వచ్చింది. మరి రైతుకి ఏమైనా మంచి జరిగిందా? రైతుల బోర్లు ఎండిపోయినాయి లేదా? రైతుల బోర్లు ఆత్మకూరులో ఎండిపోయినాయి, కనగానపల్లిలో ఎండిపోయినాయి, రాప్తాల్లో ఎండిపోయినాయి, సీకేపల్లిలో ఎండిపోయినాయి, రామగిరిలో ఎండిపోయినాయి, కొచ్చెరలో ఎండిపోయినాయి, పుట్టపర్తిలో ఎండిపోయినాయి, తలుపుల్లో ఎండిపోయినాయి, కదిరి రూరల్లో ఎండిపోయినాయి, తనకల్లో ఎండిపోయినాయి, ముదుగుప్పలో ఎండిపోయినాయి. మరి 2 లక్షల ఎకరాలకు పిల్ల కాలువల నిర్మాణం అనేది కనపడటం లేదా? మీ లక్ష్యం కాదా? నేను ఈ జిల్లా మంత్రులను అడుగుతా ఉన్నా. సవితమ్మా, పయ్యావుల కేశవ్ గారు, సత్యకుమార్ గారు, ఈ 2 లక్షల ఎకరాలకు పిల్ల కాలువలు నిర్మాణం చేయకుండా, రైతుల పొలాల్లోకి పిల్ల కాలువలు తీసుకొని రాకుండా ఈ కాంక్రీట్ లైనింగ్ వేసుకొని మీరు పోతా ఉంటే చూస్తా గమ్మునుంటామనుకుంటున్నామా? చేవ చచ్చింది అనుకుంటున్నారా? చేతగాను అనుకుంటున్నారా? ఒకటే లక్ష్యంగా పనిచేయాలా? లైనింగ్ అన్నా బగలబీకలా, లేదా పిల్ల కాలువల నిర్మాణం అన్నా చేయాలా? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కానీ హంద్రీనీవా కాలువ కింద పిల్ల కాలువల నిర్మాణం చేసేంత వరకు లైనింగ్ చేయకూడదని ఆ ప్రయత్నం చేయలే. ఎందుకంటే బోర్లు ఎండిపోతాయనే తెలుసు. మరి రూపాయి ఖర్చు కాకుండా పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చినా లేదా? తురగలాపట్నం నుంచి నీళ్ళు ఇచ్చినామా లేదా? రొద్దం మండలము, నాగలమడక ప్రాంతము, కంబదూరు మండలము, రామగిరి మండలము, కనగానపల్లి మండలము, రాప్తాడు మండలము, ఆత్మకూరు మండలం, ఇన్ని మండలాల్లో దాదాపుగా 100 గ్రామాలలో సస్యశ్యామలం చేసినటువంటి కార్యక్రమం చేశాం. ఆ రోజు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాటది రాప్తాడు బహిరంగ సభలో 2009లో పేరూరు డ్యాంకు అంతర్నీవా నీళ్లు తెస్తాము అని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన వారసులుగా మనం అందరం కూడా ఆ కళ సాకారం చేశాం. మరి ఈ రోజు కూడా ఆయన వారసుడిగా ప్రతి ఒక్క ఎకరాకి అంతర్నీవా కాలువ కింద పిల్ల కాలువని సాధించుకునేదానికి మనం పోరాడదాం. కానీ ఈ ప్రాజెక్టు 40 టీఎంసీలకు కుదించినాడు చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టు 40 టీఎంసీలకు కుదించినాడు. 83 టీఎంసీలకు జగనన్న విస్తరించిన ప్రాజెక్టు ఇది 83 టీఎంసీలకు చేయాలా అంటే, ఏదైతే చిత్తూరు జిల్లా ప్రాంతానికి గాలేరు నగర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జగనన్న తెచ్చినాడో అది పూర్తి చేయాలా మా మొదటి డిమాండ్. రెండవది, అంతర్నీవా ఫేజ్ 1 ని 6,300 క్యూసెక్లకి ఏదైతే జగనన్న ఆ రోజు విస్తరించేటువంటి పనులు ప్రారంభించినాడో దానిని 11,000 క్యూసెక్లకు వెడల్పు చేయాలా మా రెండవ డిమాండ్. ఎందుకంటే ఈ చంద్రబాబు యొక్క ఈయన లోపాయికారి విధానాలు. పక్కన రేవంత్ రెడ్డి ఉన్నాడా? రేవంత్ రెడ్డి ఏడున్నాడు? ఆయన ఏమంటాడంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నేనే ఆపించిన చంద్రబాబుతో అంటాడు. రాయలసీమకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు పనులు నేను ఆపించిన చంద్రబాబుతో మాట్లాడుకొని అంటాడు. ఇది న్యాయమేనా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది న్యాయమేనా? మీరైనా చెప్పండి అని అడుగుతా ఉన్నా. న్యాయమేనా ఇది? మరి అదే విధంగా మొన్న చెప్తా ఉన్నాడు, పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేశాము, త్వరలో నీళ్లు విడుదల చేస్తాము, చంద్రబాబు నాయుడు గారితో కన్సెంట్ తీసుకుని అంటే ఆయనతో ఒప్పించి పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేశాము, నీళ్లు ఇస్తాము మహబూబ్ నగర్ జిల్లాకు అని చెప్తాడు. అంటే పాలమూరు రంగారెడ్డి, దిండి, కలవకుట్టి లాంటి ఎత్తిపోతల పథకాలన్నీ కూడా శ్రీశైలం డ్యామ్ లో 800 అడుగుల నుంచి వాళ్ళు నీళ్లు ఎత్తిపోతలు చేయడం మొదలు పెడితే రోజుకు 3 టీఎంసీలు నీళ్లు పోతాయి. వాళ్ళు రోజుకు 3 టీఎంసీలు ఎత్తేసే కార్యక్రమం అయితే అంతర్నీవా వరద రోజుల్లో తీసుకునే వరద కాలువ, శ్రీశైలం డ్యామ్ లో వరద వచ్చినప్పుడు తీసుకునే వరద కాలువ, వాళ్ళు అట్టడుగు నుంచి నీళ్లు కొట్టడం మొదలు పెడితే ఈ రోజు 250 రోజులు నీళ్లు ఇచ్చినామని చెప్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు. ఎన్ని రోజులు? 250 రోజులు నీళ్లు ఇచ్చినాము, 3,850 క్యూసెక్లకు విస్తరించేది. అయ్యా 3,850 క్యూసెక్లకు 250 రోజుల పాటు మీరు నీళ్ళు ఇస్తే 83 టీఎంసీలు రావాలి. కానీ మీ లెక్కలు 52 టీఎంసీలు. కానీ ఆడ వచ్చింది మాత్రం చూస్తే 30 టీఎంసీలు. అయితే ఎప్పుడైతే పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ఏదైతే తెలంగాణకు నీళ్లు పంపింగ్ చేసే కార్యక్రమం మొదలు పెడితే అంతర్నీవా కేవలము 40 నుంచి 60 రోజులు మాత్రమే పంపింగ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడున్నటువంటి 3,850 క్యూసెక్కుల్లో 3 రోజులకు 1 టీఎంసీ అంటే 3 రోజులకు ఒక టీఎంసీ అంటే 60 రోజులకు 20 టీఎంసీలు వస్తాయి. కర్నూలు జిల్లాకు కూడా సరిపో. దీన్ని 11,000 క్యూసెక్లకు విస్తరిస్తే ఆ 40 రోజులు పోనీ 60 రోజులు అనుకున్నా కూడా 60 రోజులు అనుకున్నా 63 టీఎంసీలు నీళ్ళు తీసుకురావచ్చు. జగన్ అనుకున్నటువంటి కార్యక్రమం చేయొచ్చు. కానీ చంద్రబాబు ఈ కాల వెడల్పు చేయకుండా కాంక్రీట్ లైనింగ్ చేశాడు. ఇది వెడల్పు చేయొచ్చునా? ఇంకా పగలగొట్టకుండా చేయొచ్చునా? కాలువ వెడల్పు చేసే ఉద్దేశమే లేదు కాబట్టి ఆయన మొదటి దశను కుదించినాడు. ఇంకా మొదటి దశ విస్తరించే కార్యక్రమం లేదంటున్నాడు. రెండవ దశ విస్తరణ కార్యక్రమం లేదని కాంక్రీట్ లైనింగ్ చేసి చెప్పాడు. అదేవిధంగా మడకశిరకు ఒక బూజు పట్టింది. మడకశిర బైపాస్ కాలువని జగనన్న ఏదైతే తీసుకొచ్చినాడో
పెనుగొండ మండలము నీళ్లు దాటకనే ఈ కాలువ నుంచి పెనుగొండ మండలం దాటకనే నీళ్లు మడకసిరి నియోజకవర్గం అంతా దాదాపుగా 150 చెరువులకు నీళ్లు ఇవ్వాలని జగనన్న తీసుకొచ్చినారు. ఈరోజు మడకసిరకు పట్టిన బూజు వల్ల ఆ మడకసిర బైపాస్ కెనాలు దాదాపుగా అనధికారికంగా రద్దయింది. అదే విధంగా ఈ కాల విస్తరణ పనుల వల్ల పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చేటువంటి తురకలాపట్నం ప్రాంతంలో నుంచి నీళ్లు విడుదల చేసేటువంటి కార్యక్రమం కూడా దాదాపుగా రద్దయింది అనధికారికంగా. జగనన్న జీవో ఇచ్చినాడు, ఒక టీఎంసీ నీళ్లు హక్కు ఉంది మనకు పేరూరు డ్యాంకి. ఈ కాలం నుంచే రొద్ద మండలంలో నీళ్లు ఇడిస్తే అంటే మన కళ్ళను చేస్తూ రైతుల ఆశలను అడియాసలు చేస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు తుంగలో దొక్కి మీరు దౌర్జన్యంగా ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఎవరైనా గొంతెత్తి ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నిలవేటువంటి కార్యక్రమం ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పుతూ నోరు ఇంత పెద్దగా చేసుకొని ఓండ్ర పెడుతూ ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతూ జైలు పెడుతూ ఎంతకాలం దౌర్జన్యం చేస్తారయ్యా చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ దౌర్జన్యం సహిస్తామా? జైలు కొత్తనా? మనకి జైలు కొత్తనా? పోయేది ఏమీ లేదు, పోరాడితే బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు కృతనిశ్చయం చేసుకుని మనము ప్రతినిత్యము అంద్రినీవా నుంచి పిల్లకాలు సాధించేంత వరకు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని సాధించేంత వరకు మనం ఈ పోరాటం చేస్తూనే ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ